రే బేబీ బయటికి రారా. ఇతను ఎందుకు వచ్చాడు? నా చెల్లెలతో తిరిగితే నాకు తెలియదు అనుకుంటున్నావురా? చేయాలో తెలియడం లేదే. రే నువ్వు ఎక్కడ కాదు ఎక్కడ దాక్కున్నా సరే నిన్ను కుటుంబంతో సహా తగలబెట్టేస్తాను. నీకు పోయే కాలం వచ్చే ప్రేమ పుట్టిందిరా. నువ్వు ఎంతసేపు ఇంట్లోనే కూర్చుంటావు నేను చూస్తాను. చేస్తున్నాయన ముందున్న ఎనర్జీ ఇప్పుడు లేదు. ఏ పవర్ బాయ్, అనవసరంగా మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారన్నా? సిబిఐని ఒప్పుకున్నారుగా, పని అదే జరుగుతుంది. అందుకు తన ఆ పనిని ఒప్పుకోవాలి కదా. వర్షాలకు ముందే కోత కొయ్యాలి, లేదంటే నాశనం అయిపోద్ది. ఒక టీ తీసుకొస్తానని వెళ్ళాడు, ఇంతసేపు ఏం చేస్తున్నాడో తెలియడం లేదు. పెట్టడానికి వెళ్ళారా? అయితే మీరు టెన్షన్ పడద్దు. అన్నకి కొత్త కొత్త ఐడియాలు దిగుతాయి చూడండి. మీరేంటన్నా మంచి టీ తాగితే పవర్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, టెన్షన్ మర్చిపోతాం అంతే. సిబిఐ టీ తాగితే ఫుల్ పవర్ వస్తుంది. మీరు ఇక్కడ సింపుల్. కట్ చేసి తీసుకొస్తే అయిపోతుంది. నువ్వు అనుకుంటున్నట్టు అదేమి సింపుల్ కాదు కదా. తాగండి. 50 రూపాయలకి డీల్ మాట్లాడి చర్చి పక్కనే వెయిట్ చేయమనండి. మొత్తం అంతా కట్ చేసి సింపుల్గా తీసుకొచ్చేస్తాను. ఏంటి నువ్వేమంటావు? ముందు తాగన్నా. నువ్వు పట్టుకోనా? బాగుంది. నేను చెప్పాను కదా. ఏమైంది బేబీ? ఏం లేదురా. ఏం లేదు. ఏం లేదంటాడేంటి? ఖచ్చితంగా ఏదో ఉంది. పాపన్నా నువ్వా? కాదు, పాపన చెల్లెల్ని. లోపల ఎంతసేపు ఉంటాడో నేను చూస్తాను. అయితే మీరు ఇక్కడే ఉంటారా? బేబీ ఎప్పుడో వెనక నుంచి వెనకే పారిపోయి ఉంటాడు. వాడితో నేను 1000 సార్లు చెప్పాను నా చెల్లెలతో తిరగొద్దు అని. నేను ఇప్పుడు అదే చెప్తుంటాను, ఊళ్ళో ఎందుకు చెడ్డ పేరని. పోనీ వాళ్ళకి పెళ్లి చేసేద్దామా? ఏమంటారు? ఆపేవాడెవడు చెప్పండి. ఏమంటావు? ఎవడు ఆపుతాడో నేను చూపిస్తాను రా. ముందు పోటీ పడడానికి ఎవరు లేదు తెలుసా? ఒకసారి ట్రై చేయొచ్చుగా. అలా అయితే ఆ టీని మీ అమ్మకు పార్సిల్ చేయరా సన్నాసి. తొందరలో నేను నీ బాబుని ఏం చేస్తానో చూడరా. నా బాబు జాయ్ నా ఫింగర్ టిప్ లో ఉన్నాడు. జస్ట్ మిస్ అయ్యాడు. నేనెవరో మీ ఇద్దరికి అర్థమయ్యేలా చేస్తాను. ముందా జాయ్ గారిని ఇక్కడికి రాని. వాడు ఇక్కడ లేకపోవడమే అసలు ప్రాబ్లం. వాడు వచ్చాక చెప్తాను రా మీ అందరి పని. నేను